వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 7వ రోజు పారాయణం. తెల్ల తేలు. ప్రభు ఆటలలో ఎలాంటి విచిత్రాలు జరిగేవో వాటిని సమయానుకూలంగా పిల్లలకు అర్థమయ్యేటట్లు బోధించడంలో ప్రభు ఉత్సాహం చూపించేవారు. పాములు, తేళ్లు హాని కలిగించే ప్రాణులు అని మనకు తెలుసు. అలాగే ఆ సమయంలో పిల్లలందరూ పాము కనిపించగానే చంపడానికి ప్రయత్నించేవారు. కానీ ప్రభు అడ్డు చెప్పేవారు. వాటిని ఏమి అనుకుంటే అవి కూడా మనల్ని కూడా ఏమీ అనవు, చేయవు అని ఎప్పుడూ అనేవారు. ఏ ప్రాణికి కష్టం కలగకూడదని ప్రభు అనుకునేవారు. అప్పుడప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తూ కూర్చొనేవారు. ఒకరోజు అడవిలో ఆడుతూ ఉంటే కొంతమంది పిల్లలు ఒక పుట్టలోంచి కొన్ని తేళ్లు బయటికి రావడం చూశారు. అవి కనబడగానే 4-5 తేళ్లను కొట్టి చంపేశారు. అది చూసి ప్రభు, చంపడం ఆపండి, ఇక ముందు అమాయక ప్రాణులను చంపొద్దు, ముందు ఏమి జరుగుతుందో చూస్తూ కూర్చోండి అని చెప్పారు. అలా అనగానే వెళ్ళి దూరంగా కూర్చున్నారు. ఆ పుట్టలోంచి ఇంకా చాలా తేళ్లు బయటకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాయి. చివరికి ఒక నల్ల తేలుపై ఒక తెల్ల తేలు కూర్చుని బయటకు వచ్చి చచ్చిన తేళ్ల చుట్టూ తిరిగి మళ్ళీ పుట్టలోనికి వెళ్ళిపోయింది. తరువాత చూస్తే చచ్చిపోయిన ఒక్క తేలు కూడా పైన కనిపించలేదు. చనిపోయిన తేళ్లు ఏమయ్యాయని పిల్లలకు సందేహం కలిగింది. కొందరు మిగతా తేళ్లు వచ్చి వాటిని తీసుకెళ్ళాయేమో అన్నారు. కానీ ప్రభు వాళ్లకు అర్థమయ్యేటట్లు వివరించారు. తెల్ల తేలు అన్ని తేళ్లకు రాజు. అది ఇంకొక తేలుపై వచ్చి తన దగ్గర ఉన్న సంజీవని మణి సహాయంతో చచ్చిన వాటిని బ్రతికించి తీసుకెళ్ళింది. రాజు యొక్క సామర్థ్యం అది. తన ప్రజలను రక్షించగలిగిన వాడే నిజమైన రాజు. ప్రభు ఈ సామర్థ్యం ప్రతి ప్రాణి యొక్క అధికారి దగ్గర ఉంచారు. ఇలా మాట్లాడుతుండగా ఒక పిల్లవాడు చనిపోయిన రామచిలుకను తీసుకువచ్చాడు. అది చూసి పిల్లలు విలవిలలాడారు. అది ప్రభు చూడలేక చనిపోయిన పక్షిని చేతిలోకి తీసుకుని ప్రేమతో నిమురుతూ, అరే బాలా, నీకు ఏమైంది? లేచి గూటిలోకి వెళ్ళు, ఇలా అని ఆ మృత పక్షిని పైకి ఎగురవేశారు. పిల్లలు చూస్తూ ఉండగానే జీవించి ఉన్న పక్షిలాగే ఎగురుతూ తన గూటికి వెళ్ళిపోయింది. పిల్లలు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విషయం అంతటితో మరచి మళ్ళీ ఆటలో మునిగిపోయారు. ప్రభు ఈ విషయం ఎవరితో చెప్పవద్దు అని అన్నారు. కానీ పిల్లలతో ఈ రహస్యం ఇతరులకు పాకిపోయింది. పిల్లల దర్బారు. రాతి దేవుళ్ళు. ప్రభువుతో ఆడడం పిల్లలకు చాలా ఇష్టంగా ఉండేది. ఆటలలో వైవిధ్యం ఉండేది. రోజు ఒక కొత్త ఆట ఆడేవారు. ఒక్కసారి దేవుని పూజ పెద్ద ఎత్తున చేసేవారు. పిల్లల దేవుడు అంటే అడవిలోని పెద్ద రాళ్ళు. మంచి ఆకారంలో ఉన్న రాళ్లను తెచ్చి వివిధ దేవతల పేర్లు పెట్టేవారు. పూజ, అర్చన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేసేవారు. పూజా సామాగ్రి అడవిలోని ఫలాలు, పుష్పాలు ఉండేవి. ఆ కాలంలో ఏవి దొరికితే అవి తీసుకువచ్చేవాళ్ళు. పిల్లలందరూ ఈ పూజలో పాల్గొనేవారు. పూజ, నైవేద్యం, ఆరతి అయిన తరువాత ప్రసాదం అందరికీ పంచేవారు. ఒక్కోసారి పూజలో ఎవరైనా మొక్కుకొన్న సామాగ్రి ఉండేది. ప్రభువును చాలా చిన్నప్పటి నుండి మొక్కు తీర్చమని అడిగేవాళ్ళు ఉండేవారు. వాళ్ళు తమ మొక్కు తీరగానే ప్రభువును వెతుక్కుంటూ సామాగ్రితో అడవిలోకే వచ్చి మొక్కు తీర్చుకునేవారు. ఇలా ఆట ఆడుకునే పిల్లలకు ప్రసాదంతో కడుపు నిండి సంతోషం అయ్యేది. ప్రభువుతో ఆడుకునే పిల్లలు మీతో ఉన్న వాళ్లకు, ప్రాణులకు జంగల్ మే మంగళ్ అనే అడవిలో ఆనందోత్సవం అవుతుందని అనేవారు. ఈ విషయం ప్రభువు సగుణ రూపంలో ఉన్నప్పుడు, ప్రభువు సమాధి తరువాత కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రభు బంధనము. ప్రభు వద్ద ఉన్న అద్భుత సామర్థ్యము వయసుతో పాటు అనుభవంలోకి రాసాగింది.
పిల్లలు ఆటలలో జరిగే సంఘటనలను ఆశ్చర్యచకితులై చూసేవారు. ప్రభు చేసే పనులతో వాటిని వెంటనే మర్చిపోయేవారు. ఆట ఆడుతుండగా దాగుడు మూతల ఆటలో దాక్కుని ఆడే ఆటలో ప్రభువు దాక్కుని 2-3 రోజుల వరకు కనిపించేవారు కాదు. అందరూ పిల్లలు కలిసి ప్రభువును చెట్టుకు కట్టివేసినా కూడా అదృశ్యమై మళ్ళీ అదే చోట ప్రభువు నవ్వుతూ కనిపించేవారు. చెట్టుకు కట్టిన ధోతి తలపాగా ముడివేసి అలాగే ఉండేది. ప్రభు మాత్రం అదృశ్యమై మళ్ళీ కనిపించేవారు. మళ్ళీ పిల్లలు కట్టడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ప్రభు అలాగే చేసేవారు. ప్రభువును బంధించేవారెవరు? ఈ విషయం మాత్రం పిల్లలకు తెలిసేది కాదు. అల్లరి పిల్లవాడు. అడవిలోని పశుపక్షాదులు, క్రిమికీటకాదులు హాని కలిగించకూడదని ప్రభు ఎప్పుడూ చెప్పేవారు. పిల్లలలాగే అన్ని జీవజాతులు నిర్భయంగా విహరించాలని ప్రభువు ఆశించేవారు. ఇది పిల్లలకు అర్థమయ్యేది. కానీ కొంతమంది పిల్లలు వినక అల్లరి చేసేవారు. వాళ్లకు జంతువులకు కష్టం కలిగించకూడదని అర్థమయ్యేటట్లు చెప్పే ఉపాయం ప్రభువు ఆలోచించేవారు. ఒకసారి గర్భంతో ఉన్న గేదెపై కూర్చొని మేపడానికి తీసుకువెళ్ళే అల్లరి పిల్లవాణ్ణి శిక్షించిన విధం తమాషాగా ఉంటుంది. గేదెపై కూర్చున్న ఆ పిల్లవాణ్ణి చూసి గేదెకు కష్టం కలగనివ్వవద్దని ప్రభు ఎన్నిసార్లు వారించినా వినకపోతే చివరికి ఇప్పుడు గేదె మీద చేతులు పెట్టు అని ప్రభు అనగానే పిల్లవాడు ఏమవుతుందో చూద్దామని 2 చేతులు గేదె వీపుపై పెట్టాడు. ప్రభు నవ్వుకుంటూ, ఆ గేదె చెడ్డది, నీ చేతులు తనకు అంటుకుపోతాయి. ప్రభు ఇలా అనగానే ఆ పిల్లవాడి 2 చేతులు గేదె శరీరానికి అంటుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా చేతులు తీయడానికి రాలేదు. గేదె పరిగెత్తుతూ పిల్లవాడిని ఈడ్చుకుంటూ వెళ్ళగానే పిల్లవాడు బాధపడసాగాడు. ఇది ఇతర పిల్లలకు వింతగా అనిపించింది. పిల్లవాడు ఏడుస్తూ ఇంకెప్పుడూ ఇలా చేయను అనగానే ప్రభువుకి ఆ పిల్లవాడిని చూసి జాలివేసి గేదెను ఆపి, వాడు మళ్ళీ నీకు కష్టం కలిగించడు, క్షమించి వదిలేయ్ అనగానే పిల్లవాడి చేతులు ఊడి వచ్చాయి. మిగతా పిల్లలకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లవాడు సంతోషించాడు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 7వ రోజు పారాయణము సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.